వెల్కమ్ టు టీవీ11 నా పేరు సయ్యద్ హబీబ్ మేజర్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ మేజర్ న్యూస్ అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్ట్ తో అక్బరుద్దీన్ ఓవైసీ కథ ముగిసింది ముఖ్యంగా గత 3 రోజుల నుంచి బీజేపీ శివసేన ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ తో పాటు నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన చేశారు అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయాలన్నారు ఈ రోజు ఉదయం వచ్చిన నిర్మల్ పోలీసులు ఉదయం ట్రీట్మెంట్ పేరుతో అక్బరుద్దీన్ ఓవైసీ నివాసానికి చేరుకున్నారు నిర్మల్ పోలీసు వచ్చే వల్ల ముందు జాగ్రత్త నుంచి రాత్రి నుంచి ఎంఐఎం పెద్ద ఎత్తున ఎంఐఎం కార్యకర్తలు ఎంఐఎం ఎమ్మెల్యేలు అలాగే కార్పొరేటర్లు రాత్రి అంతా పహారా కాశారు ఏ సమయమైనా పోలీసులు వచ్చి అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయొచ్చని అంచనా వేశారు అలా కాలేకుండా ఉదయం తెల్లారి ఈ రోజు నిర్మల్ నుంచి పోలీస్ బృందం హైదరాబాద్ కి చేరుకుంది రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ లోని అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి చేరుకుంది స్థానికున్న పోలీస్ సాయంతో అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్లి గంట సేపు దాకా మాట్లాడినారు దాని తర్వాత అతని ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు భారీ పోలీసులు మోరించి ఎందుకంటే కార్యకర్తలు మరి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉండే వల్ల భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్బరుద్దీన్ ఓవైసీని బంజారాహిల్స్ నుంచి గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఉదయం 11 గంటల సమయంలో 10:40 కి చేరుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ 11 గంటల నుంచి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అన్ని రిపోర్ట్స్ సాయంత్రం 5 గంటల దాకా వస్తాయి అన్నారు అంటే ముఖ్యంగా ఉదయం నుంచి సస్పెన్స్ లో పెట్టిన పోలీసులు ఒక పక్క చూస్తే అక్బరుద్దీన్ ఓవైసీ పరిస్థితి బాలేదు ఆరోగ్యం బాగాలే వల్ల 4 రోజులు టైం కావాలని అక్బరుద్దీన్ ఓవైసీ న్యాయవాదులు నిర్మల్ పోలీస్ స్టేషన్ కి నిన్న వెళ్ళొచ్చారు దీనితో ఎంఐఎం కార్యకర్తలు మరి కొందరు నగర పోలీస్ సిబ్బందులు కూడా ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేస్తారా చేయరా అని సస్పెన్స్ గా పెట్టారు దీంతో కార్యకర్తలు కూడా అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయలేకుండా హాస్పిటల్ కి తీసుకొచ్చారని కాసేపు దాకా కూల్ గా ఉన్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ కథ గాంధీకి చేరుకుంది విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ పై పలు చోట్ల కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఆరోగ్య పరీక్షల కోసం లండన్ కు వెళ్లి సోమవారం ఉదయానికి అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ కు చేరుకున్నారు తెల్లవారుజామున 3 గంటలకు ఖతార్ విమానంలో వచ్చిన అక్బరుద్దీన్ కు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి పోలీస్ బందోబస్తు మధ్య ఆయన బంజారాహిల్స్ లోని ఇంటికి చేరుకున్నారు లండన్ నుండి హైదరాబాద్ కు చేరుకోగానే మొదటిగా పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు నిర్మల్ వెళ్తారని అందరూ భావించినా అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఆయన వెళ్లలేదు మరోవైపు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్ కు రాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు అయితే పోలీసులు అక్బర్ ను అరెస్టు చేసేందుకే వచ్చారన్న వదంతులు వ్యాపించడంతో వందల సంఖ్యలో ఎంఐఎం కార్యకర్తలు మజ్లిస్ ఎమ్మెల్యేలు బంజారాహిల్స్ లోని అక్బరుద్దీన్ ఇంటి దగ్గర నిన్న రాత్రి నుండి పహారా కాశారు గణేశ్వర్ నాయుడు వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంఐఎం పార్టీ లీడర్ అక్బరుద్దీన్ గారి ఇంటి దగ్గర ఉన్నాయి వాళ్ళ ఆయన ట్రీట్మెంట్కి లండన్ వెళ్ళారు కానీ ఈ కేసు ఇక్కడ పెట్టిన మూలాన ఆయన ట్రీట్మెంట్ కంప్లీట్ కాకుండా తొందరగా రిటర్న్ వచ్చారు అదే ఆయన చూద్దామని వచ్చాము ఇక్కడ అందరూ కూడా ఆయన గురించి వచ్చారు ఆయన హెల్త్ కూడా అంత బాగాలేదని తెలిసింది మాకు చూద్దామని వచ్చాము కానీ కలవలేకపోయినా ఆయన రెస్ట్ తీసుకుంటామని తెలిసింది నాకు విషయం చెప్పండి ఈ కేసులో ఎందుకు బుక్ చేశారు ఎంఐఎం పాపులారిటీ పెరుగుతుందని అది ఓర్వలేక చేసిన పని ఇది దీనికంటే పెద్ద పెద్ద వాక్యాలు చాలామంది వేరే వాళ్ళు మాట్లాడినారు వాళ్ళ మీద ఎవరేం కేసు పెట్టలేదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఇవాళ ఎంఐఎం పాపులారిటీ పెరుగుతూ ఉంది దాన్ని ఎలా తగ్గియాలంటే ఇది ఒక పద్ధతి అని అనుకుంటున్నారు అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇలా చెప్పారని తప్పు అనుకుంటున్నారు అది ఆ మ్యాటర్ సబ్జుడిస్ కదండి అది ఏం చెప్పారు ఏంటో మనం చూడాలి మరి కోర్ట్ డిసైడ్ ప్రవీణ్ కుమార్ తొగాడియా అనే మనిషి ఆయన అన్నం తింటాడో గడ్డి తింటాడో మాకు తెలియదు
అలాంటి పరిస్థితికి మా లీడర్ ఎవరు కూడా దిగజారు. థ్యాంక్ యూ. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం హాజరయ్యారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఉదయం 10:40 వెస్ట్ జోన్ పోలీసుల బృందం, నిర్మల్ పోలీసులు కలుపుకొని ఇంటి నుండి భారీ కాన్వాయ్తో గాంధీ ఆసుపత్రికి తరలించారు. భారీ ఎత్తున ఎంఐఎం కార్యకర్తలు, సానుభూతి పరులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ శ్రీకాంత్ తో పాటు 2 ఏసీపీ, టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ పోలీసులు భారీగా మోహరించారు. స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి ఎంఐఎం కార్యకర్తలను చెదరగొట్టారు. అక్బరుద్దీన్ ఓవైసీకి 5 వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ తో పాటు 4 వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీరిలో డాక్టర్ నితిన్ కోబ్రా, డాక్టర్ అశోక్, డాక్టర్ అంజయ్య, డాక్టర్ రెహమాన్, డాక్టర్ మసూద్ మొదలైన వారు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక మతంపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపింది. దీంతో 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. కోర్టు ప్రొసీడింగ్ రూల్ ప్రకారం ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరు కావాలి. దీంతో అక్బరుద్దీన్ శరీరంలో ప్రతి అణువును పరీక్షిస్తున్నారు. మొత్తం 11 పరీక్షలు నిర్వహించాలి. దీనిలో ఎంఆర్ఐ పరీక్ష అవసరం లేదని గాంధీ వైద్యులు చెప్తున్నారు. గతంలో పహిల్వాన్ చేతిలో గాయపడినప్పుడు వెన్నుపూసలో బుల్లెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఎంఆర్ఐ పరీక్ష చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని గాంధీ సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఎంఆర్ఐ కాకుండా మిగతా 10 పరీక్షలను చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉండటంతో అక్కడక్కడ కూడా గట్టి బందోబస్తుంచారు. ఇదిలా ఉంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అతని సోదరుడు, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఢిల్లీలోని అతని ఇంటిపై బజరంగ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. సస్పెన్స్ లో ఉన్న కాకీలు 6 o'clock కి కాన్వాయ్లో తీసుకెళ్లిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీని గాంధీ హాస్పిటల్లో నుంచి కాన్వాయ్లో తీసుకెళ్లిన తర్వాత ఒకటేసారి ఐజీ వెంకటేశ్వర ప్రకటన చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసేసారన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసి నిర్మల్ పోలీస్ స్టేషన్ కి తగిలించారన్నారు. దీంతో ఒకటేసారి అక్కడ ఉన్న కార్యకర్తలు రెచ్చిపోయినారు. దీంతో భారీ పోలీసులు మోరించే వల్ల స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్ట్ తో హైదరాబాద్ లో అలర్ట్ అయిపోయినారు పోలీసులు. దీంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి హైవేలో కూడా భారీ పోలీసులు మోరిస్తున్నారు. ఆదిలాబాద్ లో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న లొంగిపోవచ్చు అని వచ్చిన ప్రకటనకి ముందు నుంచే బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ అక్కడ బంద్ అన్నారు. బంద్ కాల్ ఉండే వల్ల భారీ పోలీసులు మోరించారు. కానీ ఒకవేళ ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నిర్మల్ తీసుకువెళ్తే సమయంలో అడుగడుగున విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవచ్చు. అయినా పోలీసులు భారీ మోరించారని ఐజీ వెంకటేశ్వర్లు అన్నారు. భారీ పోలీస్ బృందంతో పాటు, కాన్వాయ్ తో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే చంద్రన్ గుట్టని ఈ రోజు హైదరాబాద్ నుంచి షార్ప్ 6 o'clock గాంధీ హాస్పిటల్ నుంచి బయలుదేరిన అక్బరుద్దీన్ ఓవైసీ మరి కాసేపులో నిర్మల్ పోలీస్ స్టేషన్ లో వెళ్లే అవకాశం ఉంది. నిర్మల్ పోలీస్ స్టేషన్ చివరికి అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసేశారు. ఇది ఈ రోజు ఉన్న స్పెషల్ మేజర్ న్యూస్. మిగతా వివరాల కోసం, అప్డేట్ కోసం ప్రపంచంలో ఏ కోణం నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా www.tv11hyderabadnews.com లో లాగిన్ కాండి. అలాగే యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ సయ్యద్ హబీబ్ సైనింగ్ అప్. బాయ్, టేక్ కేర్.